కొట్టి బట్టగాల్చి మీదెయ్యాలి. 2012 నుంచి అలా జరుగుతూనే ఉంది, ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయబోతున్నారు, బొక్కబోర్లా పడబోతున్నారు అని అంటున్నారు. దాంతోపాటు అసలు మాట్లాడే హక్కు ఎవరికి లేదు అన్న విషయాన్ని కూడా వెంకటస్వామి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. మీ అభిప్రాయం? ముందుగా మీకు అలాగే న్యూస్ 360 ప్రేక్షకులకి, మురళీ మోహన్ సార్కి, తర్వాత కత్తి వెంకటస్వామి గారికి నమస్కారం. ఇది వాస్తవం అవాస్తవాలు చెప్పడంలో కాంగ్రెస్ చరిత్ర చాలా ఎక్కువ. చూస్తే వెనక్కి వెళ్ళి చూస్తే 1938లో ఇది నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే స్థాపించారో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి రేపొద్దున ఈ బ్రిటిషర్స్ నుంచి మన స్వాతంత్రం తెచ్చుకోవాలి, ఫ్రీడమ్ తెచ్చుకోవాలి, మనం ఇట్లాగే అయిపోతా ఉందని చెప్పేసి అందరు కలిసి ఆ పత్రికను తీసుకొచ్చి స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి, బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చిన పత్రిక నేషనల్ హెరాల్డ్. సో దాన్ని బేసిక్ ఏంటంటే అప్పట్లో అందరు కలిసి తీసుకొచ్చారు కాబట్టి మరి అది కొంతవరకు నడుస్తూ ఉండే. ఎప్పటి వరకు అంటే దగ్గర 2008 వరకు అది ఎవరు నడిపించేవారు? AJL, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ, ఆ కంపెనీ నడిపించేది, పబ్లిష్ చేసేది. సో అది తర్వాత 2008లో ఆగిపోవటం, తర్వాత 2010లో మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైతే ఈ కంపెనీ తీసుకోవడము ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ తీసుకుని చెప్పాలంటే అక్కడ. సో అక్కడ తీసుకొని తర్వాత దాంట్లో కొన్ని షేర్స్ దగ్గర 2000 కోట్లు, ఇప్పుడు చెప్పాలంటే 2000 కోట్ల పైన అసెట్స్ ఉన్నాయి. దాంట్లో షేర్స్ దగ్గర 76% సోనియా గాంధీ గారి పేరు మీద, రాహుల్ గాంధీ గారి పేరు మీద, తర్వాత మిగతా మోతీలాల్ ఓరో, ఆస్కార్ ఫెర్నాండెస్, ఇవన్నీ కూడా ఇట్లా షేర్స్ బదలాయించుకొని ఇవంతా ఏంటంటే యంగ్ ఇండియా కంపెనీ అని ఇంకో కంపెనీ స్థాపించి దాంట్లోకి ఈ షేర్స్ బదలాయించారు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళొక్కరి ఆస్తి కాదు, ఇవన్నీ కూడా వీళ్ళు స్థాపించిన, జవహర్లాల్ నెహ్రూ స్థాపించినా కూడా దగ్గర 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి స్థాపించారు. సో అలాంటిది వాళ్ళందరినీ పక్కన పెట్టి 99% వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎవరినైనా మోసం చేస్తున్నట్టేగా, మీరు వాళ్ళ మీద కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఆస్తులన్నీ కూడా. ఆస్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు? సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? అది మీరు చెప్పలేకపోతా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఏదైతే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అయినాయో 2012లో అప్పట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సుబ్రహ్మణ్య స్వామి గారు అది చూసి ఇవంతా కూడా పిటిషన్ ఫైల్ చేశారు, కేసు వేసారు, దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళ హయాంలోనే, యూపీఏ హయాంలోనే, యూపీఏ 2 హయాంలోనే కేసు మొదలైంది. చెప్పాలంటే పిటిషన్ వేశారు, అక్కడి నుంచి వస్తూ ఉంది కదా. మా హయాంలో కాదు కదా, భారతీయ జనతా పార్టీ హయాంలో కాదు, మోడీ గారి హయాంలో కాదు కదా, మీ హయాంలోనే మీరు ఉన్నప్పుడే మీ సిబిఐ, మీ ఈడీ ఆ టైంలోనే కేసు ఫైల్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఎట్లాగో వీళ్ళ ప్రభుత్వం ఉన్నారనేసి సిబిఐని బెదిరించారు, సిబిఐ పక్కకు పోయింది. ఇప్పుడు ఈడీ ఇప్పుడు ఎంక్వైరీ చేసింది, అభియోగాలు మోపింది, కోర్టులో కూడా పబ్లిక్. అంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వెంకటరెడ్డి గారు 10 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి కొనసాగుతున్న నేర నిరూపణ అయితే జరగలేదు అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశము. ఇది రాజకీయ అంటే కాంగ్రెస్ వాళ్ళు మెయిన్ ఈ పాయింట్ రేజ్ చేయడానికి ఇప్పుడు మొదలైంది కాదు కదా, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా నిరూపించకుండా మీద నిందలేస్తున్నారు అనేసి కత్తి వెంకటస్వామి గారు సూటిగా ఇందాక ప్రశ్నించారు. చాలా మందికి వస్తున్న డౌట్ కూడా అదే. నిందలు కాదు, ఉన్న వాస్తవం చెప్తా ఉన్నాం, కోర్టులు చూసుకుంటున్నాయి, ఈడీ సంస్థ మరి దర్యాప్తు చేస్తా ఉంది. దర్యాప్తులో ఎవిడెన్స్ దొరికింది కాబట్టి దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేసారు కాబట్టి ఈ రోజు కోర్టుకి వెళ్ళింది. A1 A2 ఎవరండి? A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ, మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, దాంట్లో ఇంకొక ముగ్గురు ఉన్నట్టుంది. ఎంత ఏంటంటే డెఫినెట్ గా అక్కడ అభియోగాలు ఎందుకు మోపుతారు? ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తేనే మోపుతారు, ఎవిడెన్స్ లేకపోతే ఎందుకు చేస్తారు చెప్పండి? ఇదంతా కూడా ఏంటంటే ఈ ప్రాసెస్ టేక్స్ టైం. బేసిక్ గా అదే జరిగింది ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తప్పులు కాదు, ఎంత కూడా వాస్తవం చెప్తే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ
అన్ని రాష్ట్రాల్లో ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం, ఈడీ ఆఫీసులో ఈడీ వాళ్ళని బెదిరించడం, ఎలాంటి ట్రై చేస్తా ఉన్నారు. ఇవన్నీ కుదరదు. ఇది లేదు అంటే ఇదంతా కూడా మోడీ ప్రభుత్వం, నార్మల్ మోడీ గారి కాంగ్రెస్ ప్రభుత్వం. నుంచి వస్తున్న వాదన ఏంటంటే అటు రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఆల్ తను మౌల్డ్ చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు, ఒక సామాన్యుడిలా తన ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. ఇది తట్టుకోలేకనే ప్రతిసారి ఏదైనా ఇష్యూ రాగానే నేషనల్ హెరాల్డ్ మీద పడుతున్నారు, సోనియాని రాహుల్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయడం ఎందుకు? ఇన్ని సంస్థ మీ చేతిలో ఉన్నప్పుడు, అన్ని మీ కన్సర్న్లోనే ఉన్నప్పుడు ఆధారాలు సేకరించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? దానికి సంబంధించి ప్రతిసారి దీన్నే హైలైట్ చేయడం ఎందుకు? వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్న అదే. ఏదైనా కూడా దర్యాప్తు చేసేటప్పుడు టైం పట్టుద్ది కదండి. ఆ టైం పడుతుంది. ఇమ్మీడియట్ గా మన చేతుల్లో ఉండవు కదా. కోర్టులు ఉన్నాయి, ఈడీ ఉన్నాయి, సంస్థలు. ఇది మన ఆ సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేయాలి. ఉన్న కలెక్టర్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో వాటిని కలెక్ట్ చేయాలి. అవసరం వచ్చినప్పుడు చేయటం కాదు. ఇది డెఫినెట్ గా టైం పట్టుద్ది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమున్నాయని చెప్పి ఇప్పుడు ముందు తీసుకొచ్చినాం అనుకుంటున్నారు మీరు. మరి భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధం ఏముంది? అది కోర్టులో చూసుకుంటే ఈడీ చూసుకుంటది. మాకేం సంబంధం అండి? నాకు అర్థం కావట్లేదు. అదంతా కూడా ఉన్న వాస్తవం చెప్తా ఉంటే వీళ్ళు బెదిరించే ధోరణిలో, వాళ్ళ బెదిరింపు ప్రక్రియలో వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు తప్పితే ఇక్కడ ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం ఏంటి? మీరు ఫేస్ చేయండి. మీ దగ్గర నిజంగానే తప్పు ఒకవేళ ఒప్పు ఉంటే, నిజంగానే మీకు దగ్గర ఎవిడెన్స్ ఉంటే, మీరు తప్పు చేయలేదు అనుకుంటే కోర్టు ఉంది కదా, రౌస్ రెవెన్యూ కోర్టు ఉంది కదా, రెవెన్యూ కోర్టు ఢిల్లీలో వెళ్ళండి, మాట్లాడండి అక్కడ. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవరితో ప్రూవ్ చేసుకొని బయటకు రండి. మేము మా మీద అభియోగాలు లేవు, మీ తప్పు చేయలేదు, మేము 2,500 కోట్ల ఆస్తులు మేము గుంజుకోలేదు అని చెప్పండి. అక్కడ డెఫినెట్ గా వస్తుంది కదా. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల ఉన్న వాస్తవం చెప్తా ఉంటే వాళ్ళకి ఏంటంటే మండుతా ఉంది. ఎందుకంటే ఏ ఎన్నికలు వచ్చినా